వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా దివాలా తీసిందా? అందులో భాగంగానే జిల్లాలలో వైఎస్ఆర్సీపీకి మేనేజర్లుగా పనిచేస్తున్న వారికి కూడా శాలరీలు ఇవ్వలేనంటూ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది వైకాపా ముఖ్య నేతలు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా అంతంత మాత్రమే అని, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా దివాలా తీయబోతుందని, అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొన్ని జిల్లాల్లో మేనేజర్లుగా పనిచేస్తున్న వారికి కూడా శాలరీలు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? 14 నెలల్లోనే దివాలా తీసిందంట. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఆ పార్టీ 14 ఏళ్ళు ఏమో అది పుట్టి ఇప్పటికీ అసలు సంపన్న పార్టీ. దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో మరి 7వ సంపన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తోంది ఏడీఆర్ సర్వే గురించి. ఇంత సంపన్న పార్టీ వాళ్ళ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతుందా? ఇప్పుడు అతను ఎవరో ఆలూరు సాంబశివారెడ్డి, మరి అతను ఏదో పెట్టినట్టున్నాడు, ఏది మీటింగ్ ఏదో పెట్టి మొత్తం మేనేజర్లందరినీ పిలిచాడంట. ఏ పార్టీకి లేనట్టుగా ఈ పార్టీకి మేనేజర్లు ఉంటారు. జనరల్గా మేనేజర్లు దేనికుంటారు చెప్పు? ఏదైనా సమస్యలు వస్తే మేనేజ్ చేయడానికి ఉంటారు. కంపెనీలకు ఉంటారు మామూలుగా. జనరల్ మేనేజర్, లేకపోతే అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఏజీఎం అని, జిఎం అని. మరి ఇది కంపెనీయా, రాజకీయ పార్టీయా? ఇప్పుడు జిల్లాకి ఒక మేనేజర్ని పెట్టుకుని మరి ఒక 10 లక్షలు ఖర్చు వస్తుందంట. ఇప్పుడు ఆ 10 లక్షలు ఇవ్వలేరా? అసలు జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా అప్పుడు ఒక రికార్డు. ఇప్పుడు ఆయన ఆదాయమే అసలు ముందస్తు పన్ను కట్టాడు అప్పట్లో, ఏది 90 కోట్లు ఏమో. ఆయనకు వచ్చే ఆదాయంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన చరిత్ర అన్నమాట. ఎంత చూపించాడు? మొన్న మాత్రం ఆయన తక్కువ చూపించాడా రిటర్న్స్లో? అటు భార్య భర్తల యొక్క సంపద దగ్గర దగ్గర 500-600 కోట్లు ఏమో చూపించారు. దాని పక్కన నువ్వు 2-3 సున్నాలు పెట్టుకోవాలి. ఏది అసలు మార్కెట్ వాల్యూ కనుక తేలాలంటే. ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకి, అటు విద్యుత్ ప్రాజెక్టులు, ఇటు రియల్ ఎస్టేటు, లేకపోతే ఈ ఏది భూములు ఉన్నాయి, కబ్జాలు చేశారు, సిమెంట్ ఇండస్ట్రీస్, లేకపోతే మీడియా ఉంది, అన్ని సామ్రాజ్యాలే కదా. అట్లాంటిది పార్టీ నడపలేకపోవటం ఏంటి? కాకపోతే మొన్న మధ్య ఒక 3 నెలల క్రితం ప్రెస్ మీట్లు అన్నాడు, ఏది నా దగ్గర పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవను ఏదన్నాడు, గుర్తుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అంటారు ఇప్పుడు. అరే నవ్వుతారు ఎవరన్నా వింటే, పగలబడి నవ్వుతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పుట్టారేని కానీ అలాగే చాలామందిని కూడా సౌమ్యులని, ఆర్థికంగా అంతంత మాత్రమే అంటూ ఆయన పరిచయం చేసింది కూడా అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైకాపా కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది ఏంటి సార్? దాని మీద అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఆలూరు సాంబశివరెడ్డి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడన్న చెప్పాడా? మీరు అప్పుడు ఏ విధంగా అయితే జనం ముందు బుట్టా రేణుకను చూపించి చాలా మంచిది, సౌమ్యురాలు, పాపం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది, అంతంత మాత్రమేనని అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా అంతంత మాత్రమే అని ఆలూరు సాంబశివారెడ్డి నిన్న మేనేజర్లకు చెప్పాడా? ఓకే. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే యాక్చువల్గా ఈ పార్టీ యొక్క పరిస్థితి యాజ్ పర్ 2022 2022 మార్చి ఫైనాన్షియల్ ఇయర్తో ముగిసినటువంటి దాంట్లో ఎంత చూపించారు? దగ్గర దగ్గర దీని ఆదాయం 94 కోట్లు చూపించారు. వార్షిక ఆదాయం ఈ పార్టీకి 94 కోట్లుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ రూపంలోనే నీకు దగ్గర దగ్గర మరి వాళ్ళకి 60 కోట్ల రాబడి వచ్చింది. వీళ్ళ దగ్గర కొన్నటువంటి ఎలక్టరల్ బాండ్స్ అంటే మేఘా కృష్ణారెడ్డి కొన్నాడు, అందరూ కొన్నారులే, గేమింగ్ ఆడు కూడా కొన్నాడు. అది కాదు కదా. ఇప్పుడు 2022 మార్చి 31 నాటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 250 కోట్లతో కూడా కలిపి జనరల్ ఫండ్కి 343 కోట్లు. ఎంత? 343 కోట్లు జీతాలు ఇవ్వలేదా?
అంటే ఏంటంటే ఎందుకు ఇవ్వాలి అనా, లేకపోతే ఫ్రీగా వాడుకుందామన్నా? ఇప్పుడు 5 ఏళ్లలో మీరు దోచేశారని కదా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయా జిల్లాల్లో మేనేజర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉచితంగా సేవ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? నీకు ఒక విషయం గుర్తు చేస్తా. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఒక ఆయన పార్టీ మారాడు మన ఎన్నికలకు ముందు, జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నాడు విశాఖపట్నం. ఏమన్నాడు వంశీకృష్ణ శ్రీనివాస్, నేనే జీతాలు ఇచ్చాను. ఆయన అప్పుడు ఆ రాజీనామా లేఖల్లో అతను మొత్తం నేను పార్టీ ఉద్యోగస్తులందరి జీతాలు నా ద్వారా ఇప్పించారు, నేను ఇచ్చాను అన్నాడు. అతను డబ్బులు వాడారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ మీద పైసా కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేడు. కాకపోతే ఆయన పర్యటనలకి ఖర్చు పెడుతున్నాడు, జనాన్ని మొబైల్ చేయడానికి విపరీతంగా డబ్బు వదులుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాన్ని భోగేశ్వరండి అని చెప్పి భారీగా వదులుతున్నాడు, కానీ ఉద్యోగస్తులకి ఇవ్వడా. అంటే ఇవాళ జనంలో చర్చ, ఉద్యోగుల్లో చర్చ, వాళ్ళు గోల. ఇప్పుడు ఉద్యోగస్తులంతా కూడా 5 ఏళ్ళు దోచేశారు. ఇప్పుడు మైనింగే 20,000 కోట్లు. ఇప్పుడు ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి రోజుకు 8 కోట్ల ఆదాయం అంట. మద్యంలో రోజుకు 2 కోట్లు ముడుపులు తీసుకున్నాడు కదా. నీకు అక్కడే మరి ఆ డబ్బు కనపడుతుంది కదా. ఏమైపోయాయి అంటే కంటైనర్లు అనేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు ఆ సిట్ ఒక్కొక్క చోట డెన్లు బయట పెడుతుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో 7 డెన్లు బయటపడ్డాయి. ఒక చోట 11 కోట్లు పట్టుకున్నారు. ఒక చోట అసలు నోట్ల కట్టలు మనం చూసాం, అతను ఎట్లా లెక్క పెడుతున్నాడు వెంకటేష్ నాయుడు. బండిల్స్. అరే అదొక పార్సల్ సర్వీస్ లాగా మనీ లాండరింగ్ చేశారని కదా. అంటే ఏంటి, ఉద్యోగస్తుల జీతాలకి ఒక డెన్లో డబ్బులు వాడుకోకూడదా? ఇప్పుడు మనం చూసాం, ఉద్యోగస్తుల శాలరీల కోసం ఏమో నేలమాళిగలు ఓపెన్ అవ్వట్లేదా అంటే తాళం పోయిందా? ఓకే, ఇప్పుడు ఏమని చెప్పాలి సమాధానం? మొన్న పులివెందుల ఒంటిమిట్ట మరి జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఓటు ఎంత పెట్టుకున్నారు? 5,000 పెట్టుకున్నారంట. 10,000 పెట్టుకున్నారని కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు అంటే ఎవరన్నా నమ్ముతారా? ఇదేంటంటే కేవలం వాళ్ళతో ఫ్రీ సర్వీస్ చేయించుకోవటం కోసం, వాళ్ళ నోళ్ళు కొట్టడం కోసం. గతంలో పాపం వాళ్ళకి మీరేమన్నా 100 ఎకరాలు దోచిపెడితే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ ఉద్యోగస్తుల మేనేజర్లు ఉన్నారు. ఇప్పుడు మరి 13 ఉమ్మడి జిల్లాలు కాదు, మొత్తం 26 జిల్లాలు అయ్యాయి కదా. 26 మేనేజర్లు ఏమన్నా సంపాదించుకున్నారా? అదైతే మీరు చెప్పచ్చు ఏమని, మొన్న 5 ఏళ్ళు సీఎంగా జగన్ ఉన్నప్పుడు మీరు సంపాదించుకున్నారు కదా, ఉచితంగా చేయండి అంటే అది వేరు. అప్పుడు జీతమే, ఇప్పుడు జీతమే. ఇదంతా ఏంటంటే జెండా బీకేసే కబుర్లు. ఇప్పుడు రేపో మాపో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు అవుద్ది అంటున్నారు. మద్యం కుంభకోణంలో ఇవాళ నీకు ఫిక్స్ అయిపోయింది. ఏది, ఆయన ఎవరు? బాలాజీ గోవిందప్ప. ఇప్పుడు అతను మనం కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఎప్పుడైతే వాళ్ళు ముగ్గురు జైల్లో ఉన్నారో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఎవరు అని బయటపడింది. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డే దానికి కోశాధికారి. అంటే ఆయన జైలుకి వెళ్ళేసరికి నీకు కోశాధికారి ఇక కోశ ఆపరేట్ చేయట్లేదా? ఓకే, ఇప్పుడు ట్రెజరర్ ఏం చేశాడు? ట్రెజరీ మూసేసి జైలుకి వెళ్ళాడు. అంటే కోశాధికారి అరెస్ట్ అవ్వడం వల్లే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటా అంటారా? అందుకే జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో వెళ్లకుండా ఎకానమీ క్లాసులో వెళ్తున్నాడా, ఓకే, బిజినెస్ క్లాసులో వెళ్తున్నాడా, బెంగళూరు యలహంక జనం అందరినీ పలకరిస్తున్నాడు, నమస్కారం పెడుతున్నాడు. ఇదో పెద్ద డ్రామాగా కనపడుతుంది. ఓకే, దివాలా తీసింది. ఇది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న మెసేజ్. పార్టీ దివాలా తీసింది కాబట్టి ఉచితంగా సేవ చేయండి అనా. ఎన్ని ప్రతిపక్షాలు మనం చూసాం. తెలుగుదేశం ప్రతిపక్షంగా ఎన్నాళ్ళు ఉంది? ఇప్పుడు అప్పుడు 2004-14 మధ్య ప్రతిపక్షం 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో. మొన్న మనం చూసాం ఏది, 19-24 ప్రతిపక్షం 5 ఏళ్ళు. జీతాలు ఇవ్వలేదా వాళ్ళ ఎంప్లాయీస్కి? అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఇవాళ 14 నెలల్లోనే నేను జీతాలు ఇవ్వలేకపోతున్నాను, ఉచితంగా చేయండి అంటే అది దివాలా తీసినట్టు కాదు. అది కేవలం నోళ్లు కొట్టడం. ఓకే, ఏది, ఇన్నాళ్ళు ప్రజల నోళ్లు కొట్టారు, ఇప్పుడు ఉద్యోగస్తుల నోళ్లు కొడుతున్నారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.